సార్ బాగుంది మీ టాపిక్ నిజంగా ఎన్నుకోవడం, దీని గురించి మాట్లాడాలని మీరు అనుకోవడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయము. థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా పక్షులు ఏంటంటే మీరు ఈ మధ్యలో అంతర్జాతీయ నివేదికలు వాటిని కనుక పరిశీలించినట్టయితే జీవ వైవిధ్యం పైన కొన్ని నివేదికలు వచ్చాయి. వాటిలలో వివిధ జీవజాతుల మనుగడ ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఎప్పటికీ జరుగుతుంటాయి అన్నమాట. దాంట్లో ఇప్పుడు భూమిపైన ఎన్నో రకాల జీవులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. జంతువుల్లో కూడా చిన్న చిన్న ఇన్సెక్ట్స్, కంటికి కనిపించినటువంటివి దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద తిమింగలాల వరకు ఉన్నాయి. అయితే మనం చూసే ఉంటాం ఇప్పుడు ఉభయచరాలు, పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు ఇలా అన్నీ ఉన్నాయి. వీటన్నింటిలోకెల్లా ఎక్కువగా మనుగడ ప్రమాదంలో పడినటువంటి వాటిలలో పక్షులు ఉన్నాయి, ఉభయచరాలు ఉన్నాయి. రీసెంట్గా ఒకటి స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ అని ఒక రిపోర్ట్ వచ్చింది 2023లో. అది మొన్ననే ఈ మధ్యలో వచ్చింది. జస్ట్ ఒక 2-3 నెలల కింద దాన్ని విడుదల చేశారు. దాంట్లో ఏం చేశారంటే ఇండియాలో ఉన్నటువంటి పక్షులు సుమారు 1200 పైన ఉంటాయి. 1200 జాతులు నేను చెప్పేది. ప్రపంచంలో 11,000 జాతులు ఉంటాయి, 11,000 పైనే. మన ఇండియాకు వచ్చేసరికి అవి 12 నుంచి 1300 మధ్యలో ఉంటాయి. అయితే వీళ్ళు అధ్యయనం చేసింది ఏంటంటే 950 సుమారు వాళ్ళు అధ్యయనం చేసింది. 942 ఏదో ఉంది నంబర్. చేస్తే దాంట్లో సుమారు 178 పక్షి జాతులు వాటి యొక్క మనుగడ ప్రమాదంలో పడింది. వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాలి అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటిది. అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా దీనిపైన పరిశోధనలు చేసేటువంటి సంస్థలు చెప్పే విషయం కూడా అదే. వాళ్ళు ఏం చెప్పారంటే ఉన్న ప్రపంచ జాతులలో, పక్షి జాతులలో 40% మేరకు వాటి మనుగడ ప్రమాదంలో పడింది. జనాభా తగ్గిపోవడం కాదు, ఆ జాతి అంతరించడం, ఆ జాతి అంతరించే పరిస్థితి వచ్చేసింది అనమాట. ఇక దానికి మీరు ఇందాక చెప్పారు, మనం లేవడంతో యాక్చువల్గా అవి వినుకుంటూ లేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం అసలు చూడడం లేదు, వినడం కూడా లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే వాటి యొక్క ఆవాస నష్టం. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఇల్లు, మన ప్రాంతం, మన ఆవాసం. దానికి వెజిటేషన్ అంటే అది ఉండేటువంటి చెట్లు, ప్రధానంగా చెట్లు, లేకపోతే కొన్ని గ్రౌండ్ బర్డ్స్ కూడా ఉంటాయి, క్రింద గడ్డిలో ఉండేటువంటి బర్డ్స్ కూడా ఉంటాయి. లేకపోతే కొన్ని బర్డ్స్ నీళ్ళల్లో ఉంటాయి, వాటిని వాటర్ బర్డ్స్ అంటారు. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని పూర్తిగా భూమి మీదనే ఉంటాయి, అంటే గ్రౌండ్ బర్డ్స్, అవి నేల మీదనే ఉంటాయి. అలాగే కొన్ని గ్రాస్ ల్యాండ్ బర్డ్స్ ఉంటాయి, అంటే గ్రాస్ ల్యాండ్స్, గడ్డి ఎక్కడైతే మైదానాలు ఉంటాయో, గడ్డి పెరుగుతున్నటువంటి ప్రాంతాలు అక్కడ మాత్రమే ఉంటాయి. అలాగే కోస్టల్ ఏరియాలో, తీర ప్రాంతంలో, అక్కడ ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో అక్కడ కొన్ని రకాల పక్షులు ఉంటాయి. అలాగే అంటే తీర ప్రాంతం, నేను చెప్పేది తీర ప్రాంతాలు. అలాగే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉన్నాయనుకోండి, మాడ అడవులు అంటాం మనం. మాడ అడవుల్లో అదో రకమైన, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆవాసం అనేది అన్నిటికీ ఒక రకంగా ఉండదు. మడ అడవుల్లో ఒక రకమైన ఆవాసం ఉంటుంది, గడ్డి మైదానాలలో ఒక ఆవాసం ఉంటుంది, మామూలుగా అడవులు ఒక రకమైనటువంటి ఆవాసం. ఈ ఆవాసాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి, అన్నీ పోతున్నాయి క్రమక్రమంగా. దానికి కారణం అర్బనైజేషన్ కావచ్చు, లేకపోతే రకరకాల అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి వాటిని మొత్తం నాశనం చేయడం కావచ్చు. సో వాటి ఫస్ట్ ప్రధానంగా ఆవాసం దెబ్బతినడం అనేది ప్రధానమైంది. రెండవది వేట, చంపేయడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే ఈ మధ్య వచ్చినటువంటి మార్పులు, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇలాంటివి. ఇప్పుడు మనం ఉదాహరణకి పక్షులన్నిటికీ ఒకే రకమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉండవు. కొన్ని విత్తనాలు తింటాయి, కొన్ని పళ్ళు తింటాయి, కొన్ని ఇన్సెక్ట్స్ తింటాయి, కీటకాలు, పెస్ట్స్ ఇట్లాంటి వాటిని తింటాయి. కొన్ని చిన్న చిన్న బల్లులు, తొండలు, లేకపోతే ఎలుకలు ఇలాంటి వాటిని పట్టుకొని తింటాయి. కొన్ని చేపలు తింటాయి. సో రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి వాళ్ళ జాతిని బట్టి, అది పెరిగినటువంటి ప్రాంతాన్ని బట్టి, అది అక్కడ ఉన్నట్టు అక్కడ క్రియేట్ అయ్యి అక్కడ ఉద్భవించింది అనమాట అది. కాబట్టి దానికి ఆ విధంగా ఏర్పడతాయి. నేను ఇందాక చెప్పిన దానికి దీనికి లింక్ ఏంటంటే అది కూడా వీటికి సమస్యగా మారిపోయింది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెస్టిసైడ్స్ మనం ఉపయోగిస్తున్నాం, ఇన్సెక్టిసైడ్ ఉపయోగిస్తుంటాం. వీటి ఆహారం ఏంటి? ఇన్సెక్ట్స్. వీటి ఆహారం పెస్ట్. అవి తింటాయి. అది తిన్నప్పుడు ఆ ఇన్సెక్టిసైడ్స్ దానికి ప్రయోగించి ఉన్నాయి కాబట్టి అవి వీటి యొక్క లోపలికి పోయేటువంటి అవకాశం ఉంటుంది. పోయి వాటి యొక్క అవశేషాలు అంటే రెసిడ్యూస్ ఏమున్నాయో ఆ రెసిడ్యూస్ వీటిలోకి ప్రవేశించి
అవి కూడా వీటి యొక్క మనుగడకు ప్రమాదం వాటిల్లేలా చేస్తున్నాయి. అంటే ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి అన్నమాట. 1, 2 అని మనం చెప్పడం కాదు. ముఖ్యంగా ఆవాస నాశనం. చెప్తున్నట్లుగా 3 రకాలు. ఒకటి వాటికి ఉండాల్సిన చెట్లు గానీ లేకపోవడం, అవి లేకపోవడం, 2 వేట, 3 ఇలాంటి అవశేషాలు ఏదైతే మనం పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ మనం ఏవైతే విస్తృతంగా విశృంఖలంగా ఉపయోగిస్తున్నామో, అంటే మన అవసరం మేరకు మనం ఉపయోగిస్తాం. అంటే పంట చీడపీడల నుండి కాపాడుకోవడం కోసం మనం ఉపయోగిస్తాం. కానీ అది ఇండైరెక్ట్గా ఏం చేస్తుంది, వాటి మీద ఆధారపడి బతికేటువంటి ఇతర పక్షులను నాశనం చేసేస్తుంది. అలా అన్నమాట. సో ఇలా చాలా రకాలుగా వీటితో పాటు ఇంకా కొన్ని చిన్న చిన్న కారణాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎన్నో వందల వేల చెట్లను మనం నాశనం చేసేస్తుంటాం. అక్కడ ఏంటంటే డెవలప్మెంటల్ అనేది ప్రయారిటీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మన ప్రయారిటీ, పెరుగుతున్నటువంటి జనాభా. కానీ అక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే, కొన్ని బర్డ్స్ కొన్ని ప్రాంతాల్లోనే వస్తాయి, అన్ని చోట్ల అన్ని రావు. ఇప్పుడు తీర ప్రాంతం అన్నాం, తీర ప్రాంతంలో వచ్చేటి తీర ప్రాంతంలోనే వస్తాయి, మరో చోట ఇక్కడ రావు అవి. ఓకే. అలాగే ఇప్పుడు మీకు ఇందాక గతంలో కూడా మనం మాట్లాడుకొని ఉంటాం, బట్టమేక పక్షి అనేటువంటి, అది కొన్ని ప్రాంతాల్లోనే పరిమితమై ఉంది, అది ఇంకెక్కడా లేదు. అలాగే ఇంకా జెడన్ స్కోర్సర్ అనేటువంటిది మన దగ్గర కలివికోడి అని ఉండేది కడప. అది చివరిసారిగా 2002లోనేమో రికార్డ్ అయింది, ఇప్పటి వరకు రాలేదు. కేవలం అక్కడనే ఉంటుంది, అది ఇంకెక్కడ లేదు. అది జస్ట్ చిన్న చిన్న పాకెట్స్ ఉంటాయి. ఇట్లా ఉంటే వాటిని ఏమంటారంటే, మన ఫారెస్ట్రీ పరిభాషలో దాన్ని ఎండమిక్ స్పీషీస్ అంటారు, ఎండమిసిటీ అంటారు. అంటే ఏం లేదు, ఒక ప్రాంతానికి పరిమితమై ఉండేటువంటిది, అది ఏదైనా కావచ్చు. ఓకే. అయితే కొన్ని మిగతా వాటికి దీనికి ఇక్కడ సమస్య ఏంటంటే, ఇది కేవలం చిన్న ప్రాంతంలోనే ఉంది కాబట్టి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి పరిమితమైంది కాబట్టి, ఏమన్నా అయిందనుకోండి మొత్తానికే జాతి అంతరిస్తుంది. అలా కాకుండా విస్తృతంగా వేరే ప్రాంతాల్లో, వివిధ ప్రాంతాల్లో కనుక వ్యాపించి ఉంటే ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర మిగిలి ఉంటుంది. కరెక్ట్. అట్లా ఎండమిక్ స్పీషీస్ కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం. సార్, మనం చిన్నప్పుడు విషయంకి వస్తే పిచ్చుక, కాకి, పిచ్చుక, రామచిలుక, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం చూసాం. ఇప్పుడు పిచ్చుకలు కనిపించట్లేదు ఏంటండి? అవును. ముఖ్యంగా ఏం లేదు సార్, దానికి కావాలి ఏంటంటే వాటి ఆవాసం పోయింది. ముఖ్యంగా ఏంటి, చెట్లు ఇలాంటివన్నీ అర్బన్ ఏరియాలే కదా, రూరల్ కూడా కనిపించట్లేదు. ఇది రూరల్ ఏరియాలో కూడా ఇప్పుడు మనం ఇదివరకు చిన్న చిన్న ఇళ్ళు, గుడిసెలు, థ్యాచ్డ్ హౌసెస్, గడ్డితోటి ఉన్నటువంటి ఇళ్ళు, పెంకుటిళ్ళు ఇలాంటివి ఉండేవి. వాటికి ఉండడానికి, ఆ గూడు పెట్టడానికి కావాల్సినటువంటి స్పేస్ ఉండేది. ఇప్పుడు దెర్ ఈస్ నో స్పేస్ ఫర్ ఇట్. ఎన్ని రకాలండి? మామూలుగా మన దగ్గర ఉండేది ఒకటే రకం. మన దగ్గర ఉండే గూడ్లు ఉండేవి, చెట్లకో ఇళ్ళకో కనిపిస్తుంది. వాటిలలో వచ్చి అది నెస్ట్ బిల్డింగ్ చేసేటి. అయితే ఎప్పుడైనా పక్షులు ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే, మామూలుగా పక్షులు అవి గూడు నిర్మించేది ఎప్పుడంటే, గుడ్లు పెట్టే టైం వచ్చినప్పుడే గూడు నిర్మిస్తాయి, అంతే. గూడు తర్వాత ఇక అది గుడ్లు పెట్టి పిల్లలు వచ్చేసిన తర్వాత అది అబాండన్ చేసేస్తుంది, అవసరం లేదు కదా జస్ట్ అప్పటి వరకే. అది కూడా ఏంటంటే ఈ వర్షాకాలం ఈ టైం ఒకటి దాని కోయిన్సిడెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుందో అప్పుడు అది గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తుంది. మామూలు సమయంలో చేయవు అవి, ఎందుకంటే కావాల్సినటువంటి ప్రోటీన్స్ అవన్నీ కూడా పిల్లల్ని పెంచడానికి కావాల్సినటువంటివి అన్నీ లభిస్తాయి కాబట్టి ఆ సమయాన్ని అవి ఉపయోగించుకుంటాయి. సార్, పిచ్చుక గూడు ఎలా కడుతుంటదండి? ఆ నైజం చక్కగా ఆర్ట్ ఉంటదంటే అసలు దాన్ని మనం న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ సార్, అవన్నీ కూడా సహజాతాలు. ఇక మీరు అదన్నారు కదా, ఇంకా మీరు ఈ పక్షి బాయా వీవర్ బర్డ్ అని ఉంటుందండి, వీవర్ బర్డ్, దాన్ని గిజిగాడు అంటాం. గిజిగాడు అనే పక్షి ఉంటుంది కదా, మీరు పెద్దగా ఇంత పొడుగ్గా వ్యాపించి పొడుగ్గా ఇట్లా అల్లి మొత్తం అల్లికతోటి ఇలా ఉంటుంది చూసారా? అవును. ఎక్కడెక్కడ తాటి చెట్లకు, ఈత చెట్లకు, లేకపోతే బావులలో ఇక్కడ పెట్టిద్ది అది. సో అల్లిద్ది అది మొత్తం అల్లిద్ది అది. దాన్ని కొన్ని నెలల టైం తీసుకుంటుంది అనమాట, కొన్ని వారాల నుండి నెలలు తీసుకొని మొత్తం అల్లిద్ది అది. అల్లిన తర్వాత దాంట్లో అది వేరే మగపక్షి చేస్తుంది ఆ పని, ఆడపక్షిని మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు అవి జత కట్టి అవి గుడ్లు పెట్టి పిల్లల్ని అంటాయి. అవి ఎలా చేస్తాయి అంటే ఎంత బాగుంటుంది అంటే, అది వేరే శత్రువుల నుండి, అంటే పాములు ఇంకా ఎట్సెట్రా ఉంటాయి కదా, వాటికి అందకుండా ఉండడం కోసం అందుకని అది ప్రత్యేకంగా దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్ని ఎంచుకొని చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు బావిలో చూడండి, బావి లోపలికి కొన్ని చెట్ల యొక్క కొమ్మలు ఇట్లా వాలి ఉంటాయి, దానికి పెడుతుంది అది, సో ఎవరు రాకుండా అలా.
అవేంటంటే వాటికి ఇన్స్టింక్ట్స్, సహజాతాలు అంటాం కదా. అవును. ఆ సహజాతాలు పిచ్చుక ఆడ పిచ్చుకు పెడుతుందా మగ పిచ్చుకు పెడుతుందా ఇది అల్లికంతని? అంటే ఇక దాంట్లో అంత పర్టికులర్గా ఏం లేదు, చేస్తాయి, రెండు చేస్తూనే ఉంటాయి, రెండు. సరే, పావురాల వల్ల నష్టం జరుగుతాయి అంటే ప్రజలకి? సార్, అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఇందాక నేను చెప్పిన రాక్ పీజియన్ ఏది ఉందో ఆ రాక్ పీజియన్ యొక్క డిసెండెంట్స్ అన్నట్టు ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటివి, వీటిని మనం పెంచుతున్నాం. ఈ పెంచడం వల్ల ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, సరే ఏదైనా కూడా ప్రకృతిలో ఏ జీవైనా ఏ జాతి అయినా దాని మనుగడ అనేది సహజ సిద్ధంగా జరగాలి. ఓకే, సహజ సిద్ధంగా అంటే దాంట్లో అవి పెరగడం కానీ, అది పుట్టడం కానీ, పెరగడం కానీ, చనిపోవడం కానీ ఇలాంటి జరగాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి పావురాల విషయంలో ఏమైందంటే మనం వాటిని ప్రత్యేకంగా చూసి వాటిని మనం పెంచడము, వాటికి ఆహారం అందించడం ఇలా చేస్తున్నాం. అలాగే దానికి నేచురల్ ప్రిడేటర్ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఏ జాతి అయినా కూడా ఇంకొక జాతి దానిని చంపి తినడమో, దాని యొక్క జనాభాని రెగ్యులేట్ చేయడం ఇలా జరుగుతుంటది. ఇక్కడికి వచ్చేసరికి ఇది లేదు. ఒకటి మనం ఆహారం ఇస్తున్నాము, దానికి కష్టపడే అవకాశం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, అది దాని యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. రెండవది, దానికి నేచురల్ ప్రెడేటర్ లేదు. ఇప్పుడు వేరే ఏదైనా ఉన్నాయనుకోండి, కోళ్ళు ఉన్నాయనుకోండి, పిల్లులు పట్టుకొని తింటాయి. అడవిలో ఉన్నాయనుకోండి, జింక ఉందనుకోండి, పులియో లేకపోతే కుక్కలో చిరుతపులో ఏదో పట్టుకొని తినేస్తుంది. ఆటోమేటిక్గా సహజంగా వాటి యొక్క జనాభాలో నియంత్రణ జరుగుతుంది. ఇక్కడ జరగట్లేదు. జరగకపోవడం వల్ల తామరతంపరగా వాటి యొక్క సంఖ్య ఉండాల్సిన దానికంటే సహజమైనటువంటి ప్రకృతి సహజంగా కాకుండా మేనీఫోల్డ్ పెరిగిపోయింది. పావురాలు మరి గద్దం చూసి పరిగెడతాయి కదా, పారిపోతుంటాయి కదా. కానీ గద్దలు ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. కానీ వీటి పెరిగేటువంటి రేటు దాన్ని నియంత్రించేటువంటి రేటుకి మధ్యలో అసలు పొంతన లేకుండా పోయింది. అంటే పావురాలు పెంచితే నష్టం జరుగుతుందా? అయితే సరే, ఇప్పుడు నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు దీనిపైన కొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. వీటి వలన ఏంటంటే, మీరు ఇందాక అన్నారు కదా, వాటి యొక్క రెట్ట అంటే ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో అది ఒక సంవత్సరంలో ఒక్కొక్క పావురం నుండి కొన్ని కిలోలు అక్యుములేట్ అవుతుంది. ఓకే. అది అలాగే ఇప్పుడు మన కాంక్రీట్ ఇళ్ళు కదా, ఇవన్నీ కూడా ఎక్కడో అన్ని చోట్ల పెట్టేస్తుంటాయి. అవి దాన్ని మనం కొన్ని చోట్ల మనం శుభ్రం చేయడానికి కూడా వీలు కాదు, కొన్ని మనం సాధ్యం కాదు మనకి. అవి రకరకాల బ్యాక్టీరియాకి, వైరస్కి, లేకపోతే ఇంకా మైక్రోబ్స్కి అవి పెరగడానికి ఆస్కారం కల్పిస్తాయి. పెరగడం వలన అది అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా పొల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని నుండి అది గాలిలో కలిసి లేకపోతే ఇతర మార్గాల ద్వారా మనకు చేరి కొన్ని ఈ శ్వాసకోశ సంబంధమైన సమస్యలు అయితే వస్తున్నాయి. క్యాన్సర్ లాంటిది కాదు కానీ శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి, వచ్చాయి. అది నిర్ధారణ కూడా అయిందనమాట. ఎలర్జీ కూడా వస్తుందంటారు, వాస్తవం అంటే? ఎస్, అయి ఉండొచ్చు. కానీ ఈ ఉబ్బసం లేకపోతే వీటికి సంబంధించి బ్రీత్ సంబంధించి మాత్రం కొన్ని ఇష్యూస్ వచ్చాయి దాని వల్ల. కానీ మరి వాటిని పెంచకుండా ఏం చేయాలండి అసలు? వస్తుంటాయి. ఎస్, వాటికి మనం ఏంటి ఫీడింగ్ అనేటువంటిది ఇవ్వకూడదు, అవసరం లేదు. ఫీడింగ్ ఇవ్వకపోయినా వచ్చి ఉంటాయి. ఆ కిటికీలను చూడగానే కొంతమంది ఆడవాళ్ళు అయ్యో పాపం అని దానికి పెడతారు. పాపం ఏం లేదు అక్కడ. అదేంటంటే నేచురల్ గా బతకాలి. అది నేచురల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోతుల విషయమే అనుకోండి. కోతులు ఏంటి, వాటికి కూడా మనం ఫ్రీగా ఫుడ్ సప్లై చేసేస్తున్నాం. అదే మీరు అడవిలో ఉన్నటువంటి కోత అయితే అట్లీస్ట్ 5 to 6 hours అది ఆహారం కోసం కష్టపడుతుంది. సో దాని వలన ఆ టైం దానికి అక్కడ ఆ టైం స్పెండ్ అయిపోతుంది. అట్లనే దానికి అదే సంపాదించుకుంటుంది. దాని జనాభా నియంత్రణ కూడా ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. అంతేకాదు దాన్ని చంపేటువంటి, తినేటువంటివి ఇతర ప్రిడేటర్స్ కూడా దానికి ఉన్నాయి అక్కడ. సేమ్ అనాలజీ మనం దీన్ని ఇక్కడ జస్ట్ కంపేర్ చేస్తే ఇక్కడ జరిగేటువంటిది కూడా అదే అనమాట. పావురం ఆహారం ఏంటండి? ఏదైనా తినొచ్చు అంటే దాన్ని వేటాడుకుని తినేది లేదు. అది అవి అలాంటిది ఏం లేదు. కానీ మామూలుగా ఇవి గింజలు తినేస్తాడు. సీడ్స్, ఏమైనా సీడ్స్ ఉంటే వాటిని తింటాయి. అంటే చాలా సీడ్స్ తినేటువంటి, ఇప్పుడు పిచ్చుక ఉందనుకోండి, అవి కూడా సీడ్స్ ఎక్కువగా తినేటువంటివే. కొన్ని ఆమ్నివోరస్ కూడా ఉంటాయి, కొన్ని జాతులు. అండ్ ఆమ్నివోరస్ అంటే అన్ని తినేస్తాయి, అన్ని రకాలు. కానీ కొంతమంది పావురాలని అదే పనిగా పెంచుతుంటారు. అంటే మనకేంటంటే కొన్ని మానవ పరిణామ క్రమంలో కొన్ని జాతులను మనం డొమెస్టికేట్ చేసుకున్నాం కదా, మచ్చిక చేసుకున్నాం. మచ్చిక చేసుకున్నటువంటి వాటిలో గుర్రము, కుక్క,
ఆవులు, పావురం. గేదెలు, పావురాలు కూడా వచ్చేసినాయి. ఓకే. పావురాలని ఇది వరకు మనం మెసెంజర్స్ కూడా ఉపయోగించేవాళ్ళం. వార్తలు తీసుకెళ్ళడం అదంతా చేసేది కరెక్టే అదంతా. కానీ ఇప్పుడు అప్పుడున్నటువంటి జనాభా ఇప్పుడు పోల్చినప్పుడు చూసినప్పుడు మాత్రం దీని వలన చాలా సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు కొన్ని అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి వీటి వల్ల. ఒకేసారి టక్న రావడం, ఆ పోయేటువంటి స్పీడింగ్ వెహికల్ అది కింద పడి వాటిని నిర్మూలించాలంటే ఏం చేయాలంటే నిర్మూలన ఏం లేదు సార్. ఇప్పుడు మనం వాటికి అనవసరంగా ఫీడింగ్ అనేటువంటిది బంద్ పెడితే ఆటోమేటిక్ గా వాటి జనాభా కంట్రోల్కి వచ్చేస్తుంది అంతే. ఇక వాటిని ప్రత్యేకంగా మళ్ళీ మనం ఇప్పుడు కోతుల్ని ఎట్లా అనంటే కోతులకు కొన్ని రకాల ఉన్నాయి. ఇది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వాటి కూడా చేస్తున్నారు. అలాగే మనం ఇష్టం వచ్చినట్టు ఆహారం ఇవ్వడము, ఏదో భక్తితోటి మనం చేయడము. సరే అది మనకు విశ్వాసాలు ఉంటే ఉండొచ్చులేండి, కానీ దాని యొక్క ఫలితాలు మరి ఇట్లా ఉన్నాయి కదా. అంటే పావురాలు పెంచడం వల్ల అనర్థాలు వస్తాయి. తప్పకుండా ఇవన్నీ ప్రూవ్ అయిపోయినాయి. ముంబై లాంటి ప్లేసెస్ లో కేసెస్ కూడా నమోదైనాయి దీనికి సంబంధించి. అలర్జీ వచ్చేసి ఇట్లా ప్రాబ్లం. ఎస్, అంటే ఎవరైతే అందరి విషయంలో కాదు, ఇప్పుడు మరి అందరికి వస్తున్నాయా అంటే లేదు, కానీ కొంతమంది సెన్సిటివ్ ఉంటుంది వాళ్లకు. ఆ స్పోర్స్ అవి కొన్ని గాలిలో తేలేటువంటివి అవి లోపలికి పోవడం వలన, వేరే కారణాల వలన లోపలికి పోవడం వలన వాళ్ళు ఈ సమస్యకు గురవుతారు. అట్లే ఇది మనం అవాయిడ్ చేయొచ్చు కదా. అపార్ట్మెంట్ లో కానీ ఇల్లులో కానీ ఆ పావురాలు వచ్చినప్పుడు కవర్ చేసుకోవాలి. లేదా వాటి ఫీడింగ్ బహిరంగంగా కూడా ఫీడింగ్ చేస్తున్నారు కదా. ఇంకా బహిరంగంగా కూడా మనం చాలా చోట్ల మనం చూస్తుంటాం ఇవన్నీ, చాలా చోట్ల అన్ని వాళ్ళు చేస్తుంటారు. సరే మనకు కొన్ని విశ్వాసాలు ఉండొచ్చు అందులో, అది వ్యక్తిగతమైనటువంటివి. కానీ వాటి వలన ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయని తెలిసినప్పుడు మనం చేయకపోవడం మంచిది. ఓకే.